Subscribe and share my channel Sudarsana. నమస్కారం. సుదర్శన వైటీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఉగాది పంచాంగ శ్రవణమును చేద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సర మీనరాశి ఫలితములు. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు మీనరాశిలో ఉంటారు. ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా చెప్పబడుతోంది. ఈ రాశివారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు తృతీయ స్థానమునందు గురుడు సువర్ణమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా వ్యయస్థానమునందు రజితమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు జన్మ సప్తమ స్థానములందు తామ్రమూర్తులుగాను సంచరిస్తారు. తృతీయమునందలి గురుడు కార్యనాశనాన్ని కలుగచేసే అవకాశం ఉంది. బృహస్పతి జన్మరాశికి 3వ స్థానమైన వృషభంలోకి ప్రవేశించినప్పుడు మీనరాశి వారు జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. కొన్ని రకాలైన అడ్డంకుల కారణంగా వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కొంత ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక పరంగా ఇది అంత అనుకూలమైన సమయం కాదనే చెప్పాలి. ఉద్యోగస్తులు, ప్రైవేటు రంగ సంస్థల వారు పై అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే అధికమైన శ్రమతో, ఏకాగ్రతతో, పట్టుదలతో వీరు విశేషమైన ఫలితాలను పొందవచ్చు. గోప్యంగా చేసే వ్యవహారాలు ఈ సంవత్సరం వీరికి అంతగా కలిసిరావు. వ్యవహారాలన్నీ బయటపడి అవమానాలు పొందే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి నుండి బయటపడటానికి యోగాభ్యాసం చెయ్యాలి. ఆంజనేయ స్వామి స్తోత్రములు నిత్యం పఠించడం వలన అన్ని రకాల దుష్ఫలితాల నుండి బయటపడవచ్చు. వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవడానికి వీరు ఖర్చులను తగ్గించుకునే దిశగా పనిచేయాలి. పూర్వభాద్ర నక్షత్రం వారు అందరి మన్ననలను పొందుతారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మంచి పనులు చేసేవారిగా గౌరవింపబడతారు. రేవతి నక్షత్రం వారు స్థిరమైన ఆలోచనలతో సంతృప్తికరంగా ఉంటారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. సర్వే జనా సుఖినో భవంతు. Subscribe and share my channel Sudarsana.